వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఈరోజు మన నవత టీవీ ప్రత్యేక కథనంలో భాగంగా ఒక కొత్త సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే ఆత్మగౌరవం. ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆత్మగౌరవం అంటే మీ సొంత విలువ, సామర్థ్యాలు మరియు యోగ్యతపై మీకు ఉండే విశ్వాసం మరియు నమ్మకం. ఇది మీరు మీ గురించి ఎలా భావిస్తారో, మీరు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడతారో మరియు ఎలా గౌరవించుకుంటారో ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యకరమైన ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు తమని తాము ఇష్టపడతారు, తమ విజయాలను గుర్తిస్తారు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క ముఖ్య లక్షణాలు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఒక్కసారి ఆలోచించండి. ఎవరో మిమ్మల్ని నిరాకరించారని అర్థం లేని బాధతో కృంగిపోకండి. బట్టల షాప్లో ఒకరికి నచ్చక పక్కకు పడేసిన బట్టలే మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. ప్రతి నిరాకరణ ఒక కొత్త అవకాశానికి దారి తీస్తుంది. మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని ప్రయత్నించకండి. కొందరు మన ఆలోచనలు, మన భావనలు ఎప్పటికీ ఎప్పుడూ అర్థం చేసుకోరు. అది మన తప్పు కాదు, వారి అభిప్రాయాలు మన విలువను నిర్ణయించవు కూడా. మన నిజమైన విలువ మనమే తెలుసుకుంటే సరిపోతుంది. ప్రతి నిరాకరణలోనూ పాజిటివ్ వైపు చూడండి. కొందరి మనతో ఉండకపోవడమే మన అదృష్టం అని గ్రహించే రోజు వస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. మనసు బలంగా ఉంటేనే మనకు సత్యమైన, సంతోషమైన వస్తుంది. వదిలివేయబడినప్పుడు మనం బాధపడకూడదు. అది మనకు కొత్త అవకాశాలని తలుపు తెరుస్తుంది. అదే మీరు ఒకరికి నచ్చకపోవడం మీ లోపం కాదు, అది వారి దృష్టికోణం మాత్రమే. ప్రతి ఒక్కరూ వేర్వేరు రుచులు, అభిరుచులు, ఆలోచనలతో ఉన్నారు. దాన్ని అంగీకరించడం మనకు బలాన్ని ఇస్తుంది. పడిపోయే ఆకు కూడా చెట్టుకి బరువు కాదు, దాని సమయం పూర్తయింది కాబట్టి జారి పడుతుంది. మనుషులు విడిపోవడం కూడా అలాగే ఉంటుంది. నిరాశను వీలైనంత త్వరగా వదిలిపెట్టి ముందుకు కదలాలి. సెట్ బ్యాక్స్ను పాజిటివ్గా తీసుకోండి. మనల్ని వదిలిన వారు తప్పు చేసినట్లు అనుకోవాల్సిన అవసరం లేదు. వారు చేయగలిగింది అంతే. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని మనం మార్చలేము. కాబట్టి మనం మన పని, మన లక్ష్యంపై దృష్టి పెట్టాలి. జీవితం మీ విలువను తగ్గించినప్పుడల్లా గుర్తుంచుకోండి, బంగారం నేలపైన పడ్డా కూడా అది బంగారమే అవుతుంది. మన స్వీయ విలువను, అంటే ఓన్ వాల్యూస్ను ఎప్పటికీ కూడా తక్కువగా భావించకండి. సెట్ బ్యాక్స్ను మన విలువను నిర్ణయించలేవు కూడా. మనలో ఉన్న ప్రతిభ అదొక్కటి మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందరూ ఇష్టపడాలన్న కోరిక వదిలేస్తే మనసు తేలిక అవుతుంది. ఒకరి నిజమైన ఆదరాభిమానమే చాలు. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అనేది మన జీవితానికి మెయిన్ ఎనర్జీ లాంటిది. దానిని మర్చిపోవద్దు. వదిలివేయబడినప్పుడు మన విలువ కోల్పోయినట్లు కాదు, కొత్త అవకాశాలకు ఇది తలుపు తెరవబడినట్లే. కాబట్టి ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం అని గుర్తుంచుకోండి. ప్రతి అనుభవం మనకు బలాన్ని ఇస్తుంది. మనల్ని వదిలేసిన వారిపై కన్నీరు కాచడం కంటే మనతో నిలుస్తున్న వారిపై చిరునవ్వు చిందించడం చాలా గొప్పది. జీవితం సుఖంగా ఉండాలంటే మనసులోని ఆనందాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి చిన్న సంతోషాన్ని ఆస్వాదించాలి. చూసారు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత ముఖ్యమో. ఎవరో నేను పట్టించుకోలేదని ఏడవకుండా నీ మీద నీకు ఇష్టం ఏర్పరచుకో. నువ్వేంటనేది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసు. నిన్ను నువ్వు చూసుకుంటే చాలు. పక్కన వాళ్ళతో నీకు సంబంధమే లేదు. ఒకరికి మనం నచ్చకపోవడం అనేది అది వాళ్ళకు సంబంధించింది, నీకు దానితో ఎటువంటి సంబంధం లేదు. నీకు నువ్వే బాస్. కాబట్టి పక్కన వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదని ఎప్పుడు కూడా అనుకోకు. ఇంకా హ్యాపీగా ఉండు. నీ గురించి ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచు. సో ఇది ఇవాల్టి మన నవత టీవీ ప్రత్యేక కథనం. మరొక ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం.